ఒక మహిళగా అయితే అది అలా మాట్లాడకూడదు. అతను వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా బాబు గారు మన ఎన్టీఆర్ గారి ఫ్యామిలీస్‌కి, బాబు గారు ఆళ్ళ ఫ్యామిలీస్‌కి కూడా దగ్గరగా మెలిగిన వ్యక్తిగా కొంచెం ఆనందపడ్డా. కొంచెం. మా భువనేశ్వరి గారిని గానీ, బ్రహ్మణి గారిని గానీ, మా ఎమ్మెల్యేస్‌ని గానీ మాట్లాడినప్పుడు ఎవరూ మాట్లాడలా. ఎవరూ ముందుకొచ్చి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చాలా తక్కువ మందే అన్నారు గానీ, దాన్ని ఖండించాలి గదా! జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఖండించలేదు. ఇంకా ఎంకరేజ్ చేశాడు. ఎంత కుక్కల్లాంటి వాళ్ళని అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆహ్, వ్యాంప్ క్యారెక్టర్ రోజా అండ్ మన వంశీ. హ్మ్. గూండాలని, మాఫియా డాన్లని, ఆ! ఆడంగి, రాంబాబు ఆడంగి, అంబటి రాంబాబు, ఆడంగి రాంబాబుని ఆ! చెప్పా కదా! రోజా వీళ్ళని ఇలాంటి వాళ్ళతో అడ్డంగా మాట్లాడి, పిచ్చిగా మాట్లాడి, అసెంబ్లీలో మాట్లాడకూడని వెర్షన్స్ కూడా వాళ్ళు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. ఈరోజు బయట మామూలుగా అతని ఇంటికాడ కూర్చొని అతనేదో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే ఈరోజు అతన్ని మా బాబుగారు తప్పు వద్దు, భారతి గారి మీద అలా మాట్లాడొద్దు, అది మన మన కల్చర్ కాదు అంటే తెలుగుదేశం పార్టీది కానీ ఒక హిందూస్లో కానీ ఇలాంటి కల్చర్ లేదు, మీరు చేయకూడదు, ఇది తప్పు అని చెప్పి మా కార్యకర్తనే మేమే అరెస్ట్ చేయమని చెప్పాం. అంటే మీరు అర్థం చేసుకున్నది గ్రేట్ బాబు గారు. కార్యకర్తలుగా మేము కొంచెం బాధపడ్డా ఆ పెద్ద ఆయన నిర్ణయాన్ని మేమందరం హర్షం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఈరోజు బాబు గారు పోనీలే అని వదిలేస్తే రేపు ఇంకా మాలాంటి వాళ్ళు కూడా వందల మంది మాట్లాడతారు ఇలాంటి విషయాలు. వాళ్ళ జగన్మోహన్ ఆయన చేయమని చెప్తున్నాడు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి పేపర్ రాసి ఇవన్నీ తిట్టండి, బండబూతులు తిట్టండి, ఇట్లా మాట్లాడండి, ఇట్లా కించపరచండి, మానసికంగా వాళ్ళని వీక్ చేయాలి, వాళ్ళ మెంటల్ టెన్షన్ తీసుకురావాలి వాళ్ళని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్స్ అంతా చెప్పారు కదా. ఇప్పుడు నేను అయితే 4 పేర్లు చెప్పానో ఒక్క వంశీ చెప్పలేదు, వంశీ కాదు రాంబాబు ఒకటి చెప్పలేదు, కానీ మిగతా ముగ్గురు చెప్పారు మాకు వచ్చినాయి. ఎందుకంటే మా దాంట్లోంచి వెళ్ళిన బ్లడ్డే కదా అది, ఇక్కడ పెరిగి ఇక్కడ ఉన్న బ్లడ్డే కదా. వాళ్ళు చెప్పారు మాకు వచ్చినాయి, తప్పనిసరి పరిస్థితిలో మేము ఎందుకంటే జైలుకి వెళ్ళాలి, ఇప్పుడు దెబ్బలు తినాలి, లాఠీ దెబ్బలు ఎందుకు వచ్చిందిరా అని ముందే ఒప్పుకున్నారు. మేము తప్పు చేశాము, మాకు ఈ తప్పు చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని. ఈరోజు రోజా తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎదిగి బాబు గారిని కాళ్ళ దగ్గర దండం పెట్టుకుంటా తిరిగి ఓకే తను స్పీకర్, మేము కాదంట్లా, నేను ఆమెతో కలిసి పనిచేశాను స్వయంగా. ఆమెతో కలిసి చేసినప్పుడు ఆమె చరిష్మా చూసాము, మమ్మల్ని కూడా ఆమె చూసింది, మేము అందరం కూడా ఒక టీమ్గా చేసాం. కానీ ఈరోజు తను పదవి కోసమో ఆస్తులు నిలబెట్టుకోవటం కోసమో ఆస్తులు సంపాదించుకోవడం నాకు తెలిసి రోజాకి పెద్దగా లేదు. మా పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అటు వెళ్ళినప్పుడు ఒక 10 కోట్ల ఆస్తుందేమో. ఈరోజు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆమెకి? ఇవన్నీ సంపాదించుకోవటానికి జగన్మోహన్ రెడ్డిని పొగడటం కోసం ఒక చంద్రబాబు నాయుడిని ఎంత దారుణంగా మాట్లాడిందంటే నేనైతే నా నోటితో ఆ మాటలు మాట్లాడలేను. ఒక ఆయన ఒక 84 సంవత్సరాలు ఆ రోజు నువ్వు అసెంబ్లీలో ఉన్నావంటే పోనీ అప్పుడు ఒక 76 ఏళ్ళు ఉండుంటాయి. ఆ టైంలో నువ్వు 76 నుంచి 80 మధ్యలో ఉన్నాలని నువ్వు ఆ విధంగా మాట్లాడావంటే నిన్ను ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా పనిచేసుకొని బతికి ఈరోజు పైకి వచ్చిన దానివి నువ్వు. నీ హిస్టరీ అంతా మాకు తెలుసు కదా. ఇప్పుడు మన ఇంట్లో బతికిన వాళ్ళు గురించి మనకు తెలుస్తుంది కదా. నీ హిస్టరీ అంతా మాకు తెలుసు. ఆల్రెడీ ఒకళ్ళు అయిపోయారు, అంబటి రాంబాబు. ఎందుకంటే నానికి హెల్త్ బాగా బాంబే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆయన ఇప్పుడు తీసుకొచ్చి రిస్క్ కాదు, కానీ నానికి కూడా ఉంటుంది సినిమా, తర్వాత సినిమాలు తీస్తాడు కదా, ఆయనకు కూడా సినిమా చూపించాలి కదా, మేము తప్పకుండా ఉంటుంది. సో అందుకని ఇంకో వేరే అమ్మాయి జోలికి వెళ్లకుండా, ఇది లేడీస్ గురించి మాట్లాడే సబ్జెక్ట్ కాబట్టి ఇంకెవరిని ఫోన్ చేసి టార్చర్ పెట్టకుండా ముందు అంబటి రాంబాబుని వేసి దూల తీయాలన్నమాట. రజనీ తిరుగుతుంది కదా, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం, అక్కడ ఇన్ఛార్జి ఇక్కడ ఇన్ఛార్జి అంటే తిరుగుతూ ఉంది రజనీ. ఎక్కడ రజనీకి కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే. మహానాడులో బాబు గారు మీరు తీసుకొచ్చిన ఈ మన సాఫ్ట్వేర్ జాబ్స్ని బట్టి నేను అమెరికా వెళ్ళాను, చదువుకున్నాను, మీరు తీసుకొచ్చిన కాలేజీలో చదువుకున్నాను, వెళ్ళాను, 1000 కోట్ల ఆస్తి సంపాదించాను అమెరికాలో నేను సాఫ్ట్వేర్స్లో కంపెనీస్ పెట్టి అని చెప్పిన ఆమె ఒక ఎమ్మెల్యే వల్ల నా ఆలోచన ప్రకారం వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళ తర్వాత మాకు ముందు రజనీ గిజనీ తొక్క తోలు మాకు ఇంపార్టెంట్ కాదు. మాకు మెయిన్ బాబు గారిని ఎంత క్రిటిసైజ్ చేశారో, లోకేష్ బాబుని బాడీ షేపింగ్ గురించి మాట్లాడి ఎంత ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళకే ముందు శిక్ష పడాలి. ప్రజలందరినీ నానా రకాలుగా మాట్లాడిన వాళ్ళకి ముందు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. అది ఖండించవలసిన విషయమేనండి. ఎందుకంటే ఆవిడ ఒక స్త్రీ, ఎందుకంటే మాకులాగే తోటి స్త్రీ, ఆవిడ సీఎం భార్య తర్వాత స్టేజీ. అలా ఒక ఆడవలసిన వ్యక్తిత్వాన్ని దూషించడం అది చాలా పొరపాటు. అది మేము ఖండిస్తున్నాం దాని గురించి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో తలా పాపం తలా పిడికలు అంటారు కదా, ఆ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేసిన దానికి ఈరోజు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారని కూడా ఒక విధంగా మేము అనుకుంటాం. ఎందుకంటే ఆవిడ ఎంకరేజ్ చేసి భువనమ్మ గారిని కానీ వేరే అనిత గారిని కానీ ఆవిడ సొంత ఓన్ పిఏతో మాట్లాడించి చాలా హెరాస్మెంట్ చేసింది ఆవిడ. ఎందుకంటే మాకు పేపర్ న్యూస్ ద్వారా వాటి ద్వారా తెలిసిన ద్వారా మేము చెప్తున్నాము. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఇలా ఈరోజు ఆ బాధ అన్నది ఆవిడకి కూడా తెలియవచ్చిందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఇప్పుడు ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఆ రోజు అలా మాట్లాడినందుకు వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు అసెంబ్లీలో కూడా కూర్చుని. అలాంటి అసెంబ్లీలో కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అలాంటి ఈరోజు ఆవిడ భారతీ గారిని వెంటనే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని బాబు గారి నైజం అది, మా తెలుగుదేశం పార్టీ నిబద్ధత అది. ఏ ఆడబిడ్డ బాధపడినా కూడా అది తను బాధపడినట్టుగా ఈరోజు ఆయన వెంటనే చర్యలు తీసుకుని ఆ బాబుని అరెస్ట్ చేయించారు. కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు కూడా గమనించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్ల, ఏ తల్లి అయినా తల్లే. అలాంటిది ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి ఇలాగ వ్యక్తిత్వ హననాలు చేసి చాలా నీచంగా ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాధపడి చాలా ప్రాబ్లమ్స్ అనుభవించారండి. అందు గురించి ఈరోజు భారతి గారికి కూడా మా పార్టీ తరఫున క్షమాపణ చెప్తున్నాం. అలాంటి మాట అన్నినందుకు మా పార్టీ తరఫున ఒక స్త్రీగా ఏమంటే తీసుకున్నట్టయితే ఈరోజు బూతుల రాజకీయ పార్టీ వైఎస్ జగన్ అని చెప్పేసి ఎందుకనుకో అంటారండి ఈరోజు. ఎందుకంటే ఇంత 11 సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు? మహిళల్ని అంత కించపరిచి మాట్లాడినందుకే ఈరోజు 11 సీట్లు మాత్రమే పరిమితయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అది గమనించుకోవాలి మీరు ఈరోజు కూడా శవరాజకీయాలు చేస్తూ ఏదేదో చేసి మేమేదో సానుభూతి పొంది మళ్ళా వస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. అది ఉత్తిత్తు మాట. ఇప్పుడు మీ పరిపాలనకి ఇప్పుడు బాబు గారి పరిపాలనకి చాలా వ్యత్యాసం చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు కన్నీటితో ఇప్పుడు ఈరోజు పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చి కన్నీటి ఆనంద బాష్పాలుగా అరుస్తూ ఆనందంతో ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు మేము ఒక సొంత ఆస్తికి ఆస్తిదారులం అయ్యామని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందంగా పట్టాలు తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతో తృప్తికరంగా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినందుకు ఈ నారా లోకేష్ గారు మా మంగళగిరి కాన్స్టెన్సీలో ఎమ్మెల్యేగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ రోజున ఆయన మా యందు చూపిస్తున్న ప్రేమ కానీ అభిమానం కానీ 1000 నోళ్ళ కూడా కొనయాడలేకపోతున్నాం. అలాంటి వ్యక్తి మాకు నాయకుడు అయినందుకు మేము ఎంతో సంతోషించి ఎంతో గర్వపడుతున్నామండి. కామన్ మ్యాన్గా కాదు, మేము టీడీపీ కార్యకర్తలం. అలాగే కిరణ్ అనే అతను ఐటీడీపీలో మాకు బాగా పోయినసారి ఎలక్షన్కి బాగా హెల్ప్ చేసిన అతను, ప్రచారం బాగా చేశాడు. అతని అరెస్ట్ మాకు కూడా బాధగానే ఉంది. బట్ అతను చేసిన వ్యాఖ్యలు అనేది దురదృష్టకరం. అతను అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మహిళలకి ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఇచ్చే గౌరవం ఒక్క మాటతో మా కార్యకర్త అయినా సరే సిబిఎన్ గారు ఒక నిర్ణయంతో అతను అరెస్ట్ చేశారు. అదే 2019లో 151 సీట్లతో ముఖ్యమంత్రి పీఠం అలంకరించిన జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మా అధినాయకుడైన సిబిఎన్ గారిని కానీ వాళ్ళ మిస్సెస్ గారైన భువనేశ్వర్ కానీ మా యువనాయకుడు లోకేష్ గారిని కానీ వాళ్ళ మిస్సెస్ బ్రాహ్మణి గురించి కానీ ఆఖరికి చిన్నపిల్లవాడైన దేవాంశి గురించి కూడా అసెంబ్లీలో అందరికీ దేవాలయంలో అంటే అసెంబ్లీలో బూతుల పంచాంగం ఇప్పి ఫ్యామిలీల జోలికి వచ్చి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వికటాసాహసంగా నవ్వుతూ ఆనందం పొందాడు. అందుకే అతను పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయింది, కుప్పకూలిపోయింది. మహిళల జోలికి వస్తే దీనికి నిదర్శనం ఏంటంటే ఎవరైనా పాతాళానికి వెళ్ళిపోతారు. క్రమశిక్షణ గల పార్టీ అంటే టీడీపీ.
టీడీపీ పార్టీ ఎప్పుడైనా కానీ మహిళలకి అగ్రస్థానంలో ఉంచింది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ని చేపట్టంగానే మహిళలకు ఆస్తి హక్కులు ఇచ్చారు. అట్లాంటి మహిళలకి అఘోరం జరిపితే ఎవరినైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఊరుకోనని చెప్పి ఒక మెసేజ్ పంపించారు. దాని ప్రకారం టీడీపీ కార్యకర్తలుగా మేము కూడా ఫాలో అవుతాం. అతను చట్టపరంగా చర్య తీసుకున్నారు, చట్టపరంగా వెళ్తాం. కిరణ్ అనే వ్యక్తి వాస్తవంగా టీడీపీ మనిషి. కాకపోతే అతను చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా స్వతంత్రం ఉంది, కానీ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళకూడదు. ఇదివరకు అదే కిరణ్ తప్పుగా మాట్లాడటం అనేది అది ఖండించారు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ, సుదీర్ఘమైన కాలం నుంచి ఉన్న పార్టీ, అది చాలా బలమైన పార్టీ. దీనిలో ఎవరేం తప్పుగా మాట్లాడితే ఒక ఆడబిడ్డ మీద తప్పుగా మాట్లాడితే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. అలాగే కిరణ్ ఈరోజు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇదే పని కనుక జగన్మోహన్ రెడ్డి కనుక అదే పని మరి ఇంతకుముందు కనుక కొడల నాని కానీ వంశీ గౌడ్ మాట్లాడినప్పుడు ఖండించినట్లయితే మరి ఆ పార్టీ బాగుండేది. ఒక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి అధినేత కాబట్టి అతనికి కూడా ఒక మంచి పేరు ఉండేది. ఎవరైతే ఎక్కువ తిడతారో వాళ్ళకి కొత్త ప్రమోషన్లు ఇచ్చి మంచి పదవులు ఇచ్చి వాళ్ళు ఇంకా తిట్టండి ఎంకరేజ్ చేసి ఈరోజు పార్టీని ఆ స్థాయికి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు. ఆయన ఎవరైతే సొంత పార్టీ వాళ్ళేదో కానీ క్రమశిక్షణ తప్పితే వాళ్ళకి అదే లాస్ట్. ఆడబిడ్డ జోలికి వెళ్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్టార్టింగే చెప్పారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని. అలాగే సొంత పార్టీ వాళ్ళు అనుచితమైన సొంత పర్సనల్ విషయాల్లో ఫ్యామిలీ విషయాలు ఎలా పడితే అలా ఆడబిడ్డను మాట్లాడినందుకు వాళ్ళని సస్పెండ్ చేశారు. రాజ్యాంగ పరంగా చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకున్నారు. సెక్యూరిటీ భద్రత అనేది ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతిపక్ష నాయకుడికి తప్పనిసరిగా ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ ఏంటి? అందరినీ సమానంగా చూస్తారు. ప్రతిపక్షం తన పక్షం అనేవి చూడరు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ సమన్యాయంగానే ఉంటారు. ఏది కక్ష సాధింపు, ఏది జగన్ చేసినట్టు కక్ష సాధింపులు అయితే చేయరు. ఆయనకి దాదాపు మీ అందరికి తెలుసు, దాదాపు 900 మందిని సెక్యూరిటీ పెట్టుకున్నారు ఆయన. ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 10 నెలలు అవుతుంది కదా, 10 నెలల పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ గతంలో అరాచక పాలన ఒకటి జరిగింది, రాక్షస పాలన. ఆ పాలన పోయి ఇప్పుడంతా కూడా శాంతియుతంగా చాలా చక్కగా ఉంది. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి మరి ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు అని మనందరికీ తెలుసు. మరి అటువంటి నాయకుడి మరి లీడర్షిప్లో మన రాష్ట్రము స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడుతుందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారండి. 10 నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుందని మీరు అడిగిన దానికి చెప్పాలంటే, అప్పుడెప్పుడో ఎందుకు పుట్టావా అని బాధగా ఉంది. స్వతంత్రం వచ్చాక ఈ 75 సంవత్సరాల్లో కూడా ఏనాడు చూడలేదు, కని విని ఎరగలేదు. ఎందుకనంటే మీరు అడగపని నేను చెప్తాను. కమ్యూనిస్టులు కూడా పరిపాలించారు మంగళగిరిలో, మున్సిపాలిటీని పరిపాలించారు, ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు. వాళ్ళు కూడా నిధులు తెచ్చి మంగళగిరి టౌన్ని కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. కారణం ఏమిటో చెప్పాలంటే చిత్తశుద్ధి ఉండాలి, చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉండాలి. ఆయన ఏదో ఓసారి పోటీ చేశాడు, 4-5 వేల ఓట్లతో ఓడిపోయాడు. ఆయన పట్టుదల పెంచుకున్నాడు. చెప్పకూడదు కానీ చెప్పుతో కొట్టినట్టు చేశాడు. ఎందుకంటే రాజకీయాలు నోరుంది కదా అని ఎట్ట పెడితే అట్లా మాట్లాడుకొని ఒక మనిషిని అబాస్పాలు చేయాలని చేసేటువంటి ప్రయత్నం అది. ఎవరికి ఉందండి అంత చిత్తశుద్ధి, అంత పట్టుదల? ఒక నియోజకవర్గంలో విజయం సాధించి 1,00,000 ఓట్ల దాకా మెజార్టీ ఇచ్చారు నాకు, ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఈ మంగళగిరినే అభివృద్ధి చేసుకోవాలి, మన మంగళగిరిని చూసి ఇతర నియోజకవర్గాల వాళ్ళు కూడా నిధులు తెచ్చుకొని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశానికి వచ్చేటట్లు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 మాసాలండి. అభివృద్ధి అనేది ఒక్కసారితో కనపడదండి, కనపడదు. ఇప్పటి వరకు వాళ్ళ కూర్చొని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోచేసింది, దున్నేసింది, అతి దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. ముందు అందులోంచి బయటికి రావాలా?
దాదాపు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రావడం వల్ల కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవడంలో కానీ, ఇక్కడ అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లలో కానీ, పథకాలు ప్రజలందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో కానీ బాగా బాగా తీవ్రమైన కృషి చేస్తున్నారు. దాదాపుగా ఒక లెవెల్కి వచ్చారు. ఇక అభివృద్ధి అనేది ఇక మనం చూడాలి, చూస్తాం. వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, చేసేటువంటి పద్ధతులు కనపడుతున్నాయి. ఆనాడు కనపడలా దోచుకు తినటం తప్ప, ఎదట వాళ్ళని అనవసరంగా అన్యాయంగా దుర్భాషలాడటం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. అది దాదాపు ప్రజలందరికీ తెలుసు, వాస్తవాలు తెలుసు, ప్రజలకి అవగాహన చేసుకున్నారు ప్రజలు. అందుకే ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేశారు, భూస్థాపితం చేశారు, అయిపోయింది. ఏమండి, ఇవాళ రోజున నువ్వు పరిపాలన చేసావు రాష్ట్ర ప్రభుత్వాన్ని. పోలీసుల్లో ఆ రకమైన మాటలు అంటామంటే కక్షతో ఆయన అంతటి దుర్భాషలు అనకూడని మాటలు ఆ పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టకుండా అన్ని మాట్లాడినాడు ఆయన. అందులో మహిళలు ఉన్నారు. కనీస జ్ఞానము బుద్ధి ఉన్నోడైతే ఎవరు మాట్లాడరు. అవి లేనివాడు కాబట్టి మరోసారి జనం చేత తిట్టించుకుంటాడు. అంతకంటే భద్రత ఇవ్వడానికి కూడా పద్ధతులు ఉంటాయి కండి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే నీకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాలి. అందులో ఇందులో లోపం చేస్తే ఎవరైనా అడగవచ్చు. నువ్వు సామాన్య కౌన్సిల్ ఎమ్మెల్యేవి, నీకు ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఇవ్వాలో తీసుకో. ఎందుకు ఇవ్వట్లా? అంతకు మించిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని అడగటానికి కూడా అర్థం ఉండాలి కానీ అర్థాలు లేకుండా మాట్లాడుకొని ఈ వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేసేగాని వాళ్ళు ఇదైతే పద్ధతి కలిగిన పద్ధతి కానే కాదు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు ఈ రాష్ట్రాన్ని ఏం దోచుకోలే. ఆయన ఈ పరిపాలనలో ఏం అడుగు పెట్టలే. కానీ అనవసరంగా నోరు బారేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని, వాళ్ళ స్క్రిప్ట్ తీసుకొని, వాళ్ళు రాసిన స్క్రిప్ట్ తీసుకొని అతి దారుణంగా ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని, ఈ కూటమి నాయకుల్ని అనవసరంగా మీడియాలో కూర్చొని గంటలు తిట్టాడు. మరి ఏం చేస్తారు ఇవాళ? చేసేదేమి? పరిపాలన అంటే తిరుగులేదు పరిపాలన ఇది. ఎందుకంటే మా బిడ్డలకు నాకు ముగ్గురు అమ్మాయిలకి హైదరాబాద్ పోయి 10,000కు 15,000 పని చేసుకుంటున్నారు హైదరాబాద్లో. ఈ మహానుభావుడు వచ్చిన కాడ నుంచి గతంలో బాగానే చేశాడు. చేయబోయే ఊరికే ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని చెల్లాకోలం చేశాడు 3 రాజధానులని. నేను టీడీపీ కాదు, మనం వైసీపీ కాదు, అందరికి సంబంధించినవాడిని. నేను ఒక వడ్జ కులానికి సంబంధించినవాడిని. అందుకు కాబట్టి అయ్యగారి పరిపాలన బాగుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని కంపెనీలు వస్తున్నాయి, మా బిడ్డలో కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము ఆశించుకుంటున్నాము. ఆయన చెప్పడానికి ఏం చెబుతాడు, బాగానే ఉంది, బట్టలు పెడతాడు, ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఈ మహానుభావుడికి ఆయనకి ఏం పోటీ? అనబశాలి, అంత జ్ఞానం కలిగినాడు. అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా మనకు ముందుకు తీసుకెళ్తుంది, మనకు నెంబర్ 1 ఉంది. ఆయనలాగా బయటికి రాకుండా ఏదో బటన్ నొక్కుతున్నాడు, స్విచ్ నొక్కుతున్నాడు చెప్పి డబ్బులు ఇవ్వగానే కాదు కదా. వ్యవస్థ బాగుపడాలంటే అందరూ బాగుపడాలి. కార్మికుడు బాగుపడాలి, అందరూ బాగుపడాలి, ప్రతి పని చేసుకున్నాడు బాగుపడాలి. ఇప్పుడు మామూలుగా రాయి కొట్టుకునేవాడు ఉంటాడు, రాయి పోవాలంటే అన్ని పనులు జరగాలి కదా. ఇసుక పని, రాయి పని, ఆ నుంచి పోతే మామూలుగా వడ్రంగి పని, అన్నిటినీ 25 కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతాయి. ఆ 25 కుటుంబాలు బాగుపడాలంటే డెవలప్ అయితేనే కదా. అందరికి పని లేకపోతే మేమేం తిని బతకాలా? అది అన్నాడుగా. మొత్తం వాళ్ళకి ఒక టీడీపీకి ఒక కనీసం 10 కూడా రావు అన్నాడు కదా. ఈ 10 కూడా లేకుండా పోయింది ఈయనకే కదా. నెంబర్ 1గా గెలిచాడు, అందరం ఆయనకే వేసాము. ఆయన పరిపాలన ఇప్పుడు బాగుందని మేమందరం అంటున్నాం. నువ్వు అనగానే కాదు కదా, మహానుభావుడు ఆయన వచ్చిండు, అన్ని విధాలుగా అన్ని ఆదుకుంటున్నారు. అవును, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు తప్పు ప్రకారంగా వాళ్ళు దాని మీద యాక్షన్. తప్పులు చేయకపోతే మరి ఇప్పుడు తప్పు చేయని వాడికి భయపడాల్సిన అవసరం లేదు కదా. ముందెత్తి బెయిల్ కోసం ఉరుకు తీయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఆ రకంగా బాబు గారు ఉన్నారు, ముందెత్తి బెయిల్ కోసం బాబు గారు ఏం పోలేదు కదా. ఎందుకు ఆ మాటలు అనుకోవటం, అనవసరం మాటలు. పద్ధతిగా చేసుకుంటున్నాడు మహానుభావుడు, అందరికీ కల్పిస్తున్నాడు పని. ఇప్పుడు పచ్చగా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంది, నెంబర్ 1 ఉంది. అంటే ఈ పాలన దేశం అభివృద్ధి కోసము పేదలు పర్వాలా వచ్చానే మెరిచినాడు కదా. మనిషికి 4,000 పింఛన్ ఇచ్చే కాకుంటే మంచి పనులు చేస్తాడు ఈయన. కాబోయే సీఎం ఈయన. జాతకం అంతా బాగుందా? బాగున్నది.
కాకుంటే జనంలోకి దూసుకుపోవాలా, దూసుకుపో, నీ ప్రభుత్వం కదా, పో, వారం వారం ఒక వారం అని ఎంచుకో, ప్రజల్లోకి రా, ప్రజల కష్ట నష్టాలు తీర్చు. ఏమే నీకు ఎవరికి ఏం కావాలన్నా ఎవడొచ్చి నిన్ను కలుసుకుంటాడో వాడికల్లా సహాయం చెయ్యి, ఎదుగో, నెక్స్ట్ నువ్వే సీఎం, ఎవరు రారు. చంద్రబాబు నాయుడు తగ్గువ పట్టినాడు, కానీ ఆయన మంచి పాలనే అయింది. ఆయన మించింది ఈయన పాలన, పవర్లో ఉన్నాడు. అది మనకు తెలియదు. మీరు సాధన చేస్తుంటారు కదా. అవన్నీ మనుసుడు ఏమిలే, తుంటు వాళ్ళే చేసిన పని అది. ఇప్పుడు ఈయన కాడుండే మనుషులు ఎట్లా పియ్యాలంట, వాళ్ళంట, వీళ్ళంట ఎట్లా చేస్తున్నారో, ఈయన గబ్బట్టిస్తున్నారో అట్నే ఆయన్ని గబ్బట్టిస్తున్నారంతే. ఎవరో చంద్రబాబు పర్వాలా. అంటే నేను చెప్తున్నా కదా, ఈ పాలన వచ్చింది కదా, ప్రతి ఒక్క పేదోడికి ఒక చదువుకునే ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకు ఏదో అమ్మ ఒడంట ఇట్లాంటి ఎన్ని సహాయం చేయమును. ఈయన నెక్స్ట్ సీఎం. ప్రతి ఒక్కడికి ఏ కష్టం వచ్చినా నేనుండా అని నడ్డి భుజం తట్టమును 10 మందిలోకి వచ్చి వారం వారం డిసైడ్ చేసుకోండి, అంతే కదా. ఒక వారం కానీ డిసైడ్ చేసుకోండి, 10 మందిలోకి రాండి, వాళ్ళ కష్ట నష్టాలు అడిగి కనుక్కొని తెలుసుకోండి. అదే పాలన, మంచి పాలన. వాళ్ళకి తెలియాలా, వాళ్ళ పిఎల్కి తెలియాలా. వాళ్ళ పిఎల్ మొన్న నేను పోయినాయా, అయ్యా నేను ఆశ్రమం కట్టుకుంటున్నాను, స్థలం కావాలయ్యా అని చెప్పని పోయినా, నాకు సహాయం చేయండి, ఆశ్రమం కట్టుకుంటున్నాను పోయినా. నువ్వు ఈ యొక్క ఆశ్రమం కడతావా కట్టవా అని ఆయన విమర్శించే, ఆయన ఒక ఎమ్మెల్యేనా ఏమిటది, ఆయనకు ఓట్లు వచ్చాక గెలిచింది, ఓట్లు లేకుంటే ఎట్లా గెలిచినాడయా చెప్పు. ఆయనకు ఓట్లు వచ్చేనా కదా గెలిచింది, ఎమ్మెల్యేకైనా ఓట్లు వేసింటేనే గెలిచింది, ఓట్లు లేకుంటే ఎట్లా గెలుస్తాడు. కాబట్టి సరిపోతున్నది.